హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు 19,017 పోస్టులు భర్తీ చేయాలనేసి నిరుద్యోగుల యొక్క డిమాండ్. వయోపరిమితి దాటుతుందనేసి ఆందోళన. ఈ 19,000లో 10,000 ఎస్జిటి పోస్టులే ఉన్నాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మెగా డిఎస్సి ఊసే ఎత్తని కాంగ్రెస్ సర్కార్ జీవో 25 పేరిట పోస్టుల రద్దుకు యోచన. సో ఇక్కడ చూడొచ్చు సార్, కోఆపరేటివ్ బ్యాంకులో దాదాపుగా 225 ఉద్యోగాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో మొత్తము 225 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇక్కడ చూడవచ్చు సార్, నవంబర్ 6 వరకు ముగిస్తుందండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ 6 వరకు ముగియనుంది. వయస్సు 18 నుంచి 30 ఏళ్ళు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే అండి. డిగ్రీ పాస్ అయి ఉంటే మీరు ఈ కోఆపరేట్ బ్యాంకులో 225 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఈ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉన్నదన్నమాట. ఇక్కడ చూడవచ్చు సార్, నిరుద్యోగ బాకీ కార్డు 24న ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా కేటీఆర్కు ఆహ్వానం. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేతలు. సో నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరిస్తున్నట్టుగా ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆశపడి మోసపోయాము, ఇప్పుడు గోసపడుతున్నాం, అండగా నిలబడండి అని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుకు విజ్ఞప్తి చేశారు. యూత్ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చి మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర చేసిన నిరుద్యోగ యువత కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయడానికి, ప్రభుత్వం మెడల వంచడానికి ఈ నెల 24న నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కావాలనేసి నిరుద్యోగ జేఏసీ ఇక్కడ కోరడం జరిగిందండి. సో మనకు కేటీఆర్ సార్ను ముఖ్య అతిథిగా, అదేవిధంగా హరీష్ రావు గారిని కూడా రావాలనేసి ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ కోరడం జరిగిందండి. సో మొత్తానికైతే నిరుద్యోగుల్లో ఇప్పటికీ నోటిఫికేషన్స్ లేని కారణంగా ఈ యొక్క బాకీ కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు మనకు ఉపాధ్యాయ ఖాళీలు దాదాపుగా 19,017 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టీచర్ పోస్టుల రద్దుకు జీవో 25ను ఇక్కడ జారీ చేసిందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇటీవల టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు, మరి కొందరు విరమణ పొందారు. సో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తానికైతే తెలంగాణలో చాలా వరకు నిరుద్యోగులు అన్యాయమే జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. సో 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు తప్ప ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఊసే లేదు. సో గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయారు. సో ప్రభుత్వము ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల విషయంలోనే సంపూర్ణంగా భాగస్వాములు కావాలి. ఎలక్షన్స్ తర్వాతో అనేసి ఇప్పుడు ఆలస్యం చేయవద్దు. ఇప్పటికే చాలా వరకు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఇయర్లో ఖచ్చితంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే మీరు చెప్పారో, కనీసం 2 లక్షలు కాకుండా అయినా 40 నుంచి 50 వేలైన ఉద్యోగాలన్నా భర్తీ చేయాలి. ఇదే నిరుద్యోగుల నుంచి ప్రధానమైనటువంటి డిమాండు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా నమ్ముతున్నాము. సో సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే, నిరుద్యోగుల తరపు నుంచి దయచేసి మీరు ఈ ప్రజాపాలనలో నిరుద్యోగులు న్యాయం చేయండి సార్. నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని న్యాయం చేయండి. మేము ఇంతఘనంగా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము? మేము లేకపోతే మీ అధికారంలో వచ్చేటోళ్ళనా? ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా కాంగ్రెస్కు ఒక కమిటీ వేసి నిరుద్యోగుల విషయంలో మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని అన్నారు.